సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ సీల్ ఏంటంటే చాలా మంది గైస్ యూట్యూబ్ నుంచే కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ సంపాదించుకోవాలని చెప్పేసి గైస్ చాలా మందికి అయితే ఉంటుంది. ఓకేనా? బట్ గైస్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ సంపాదించాలంటే మనకి మంచి ఫాలోవర్స్ ఉండాలి. అండ్ అంతేకాకుండా మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే రీల్స్కి మంచి వ్యూస్ రావాలి. ఓకేనా? ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ కావచ్చు, లేకపోతే బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు వచ్చేందంటే మనం మంచి రెవెన్యూ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? అయితే గైస్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని ఏ విధంగా ఏం చేసుకోవాలి, అండ్ అంతేకాకుండా మనం అప్లోడ్ చేసే ఇన్స్టాగ్రామ్ ఏవైతే రీల్స్ అయితే ఉన్నాయో వాటికి రీచ్ అనేది ఏ విధంగా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? ఇది వచ్చేసి గైస్ ఎక్కడి నుంచో కాపీ కొట్టిందో కాదు, అండ్ అంతేకాకుండా నా ఓన్గా క్రియేట్ చేసింది కూడా కాదు. ఓకేనా? సో ఇన్స్టాగ్రామే చెప్తుంది ఇలా చేయండి, 100% మీరు అప్లోడ్ చేసే రీల్స్కి మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా? అవేంటి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో మీకు టోటల్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా మిగతా అన్ని కూడా చేసి కూడా వేస్ట్ గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా గైస్ మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ గైస్ మనకి ఇన్స్టాగ్రామ్ చెప్తుంది ఏంటంటే టోటల్గా 4 థింగ్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి మనకు ఇన్స్టాగ్రామ్లో మనం అప్లోడ్ చేసే రీల్స్కి రీచ్ రావాలంటే. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే జనరల్ గైస్. ఓకేనా? జనరల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వీడియోస్ అనేది షూట్ చేసుకోవాలని చెప్పేసి ఈ జనరల్లో చెప్తాను. అండ్ దీంట్లో మీకు సబ్గా ఏంటంటే ఇంకో 3 థింగ్స్ అయితే ఉంటాయి ఈ జనరల్లో. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రియేషన్ గైస్. ఓకేనా? సో క్రియేషన్ ఇది నథింగ్ బట్ ఏంటంటే వీడియోస్ అనేవి ఏ విధంగా షూట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని ఈ క్రియేషన్లో చెప్తాను. అండ్ దీంట్లో మీకు టోటల్గా 5 థింగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఎంగేజ్మెంట్ గైస్. ఓకేనా? అంటే మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, వాటిని ఏ విధంగా గ్రో చేసుకోవాలి అని చెప్పేసి ఎంగేజ్మెంట్లో చెప్తాను. దీంట్లో సబ్లో ఏంటంటే ఇంకా 2 థింగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గైస్ అథెంటిసిటీ. ఓకేనా? అథెంటిసిటీ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఏవైతే రీల్స్ అప్లోడ్ చేస్తామో వాటిలో అలాంటి మిస్టేక్స్ కనుక చేస్తే ఏంటంటే మన వీడియోస్కి రీచ్ రాదు. అండ్ దాంతోపాటు కంప్లీట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది డిలీట్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి 3 అయితే ఉంటాయి గైస్. ఓకేనా? సో టోటల్గా ఈ 4 థింగ్స్ అండ్ 4 థింగ్స్లో కొన్ని సబ్ అని చెప్పాను కదా, సో వాటిని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ గైస్ 14 థింగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ రోజు గైస్ ఈ 14 థింగ్స్ అని ఏంటి అని చెప్పేసి క్లారిటీ అయితే గైస్ మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే జనరల్. అండ్ జనరల్లో చెప్పాను కదా టోటల్గా 3 థింగ్స్ ఉంటాయని చెప్పేసి. దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మేక్ క్రియేటింగ్ రీల్స్ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ గైస్. అంటే మీ డైలీ లైఫ్లో చేసే యాక్టివిటీస్లోనే ఇది కూడా గైస్ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ చెప్తుంది. అంటే డైలీ యాక్టివిటీ చేస్తారు కదా, అదేవిధంగా రీల్స్ని కూడా యాక్టివిటీగా కన్సిడర్ చేసి రీల్స్ అప్లోడ్ చేయడం అనేది మర్చిపోకండి అని చెప్పేసి మనం ఇన్స్టాగ్రామ్ వైజ్ చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫోకస్ ఆన్ డీపర్ ఎంగేజ్మెంట్. అంటే మనం అప్లోడ్ చేసే రీల్స్కి ఎంతో కొంత రీచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? దానికి ఇంకెక్కువ రీచ్ అనేది రావాలి అంటే మీరు అప్లోడ్ చేసిన రీల్ ఏదైతే ఉందో దానికి లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ అంతేకాకుండా రీషేర్స్ మీద కూడా ఫోకస్ చేయండి అని చెప్తుంది. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే రీల్స్లో చెప్పాలి లైక్ చేయండి, కామెంట్ చేయండి, లేకపోతే షేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం కావచ్చు, లేకపోతే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసే టైప్ ఆఫ్ కంటెంట్ అయినా చేయడానికి అయితే ట్రై చేయండి అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బీ హ్యాస్ రిలేటబుల్ హ్యాస్ పాసిబుల్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ అయితే చెప్తుంది. అదేంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే రీల్ చేస్తున్నారో ఆ రీల్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా రీల్స్ చేయాలి. ఆ రీల్స్ ఎలా ఉండాలంటే వ్యూవర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా. అంటే ఇప్పుడు ఏదైనా మీరు కంటెంట్ చేశారనుకోండి చైల్డ్హుడ్ సంబంధించింది, అరే వాళ్ళకి అనిపించాలి అరే చిన్నప్పుడు నేను కూడా ఇలా చేసేవాడిని, లేకపోతే ఇలా ఉంటే నేను కూడా చేసేవాడిని, ఇలాంటి ఫుడ్ తినేవాడిని, అరే ఇలా నాకు ట్రావెల్ చేయాలనిపించేది అని చెప్పేసి అలా మీరు కనెక్ట్ అయ్యే విధంగా చేస్తే ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రీల్స్ని షేర్ చేయడం కావచ్చు. అండ్ మీ పర్సనాలిటీ వారి పర్సనాలిటీ కూడా సేమ్ ఈక్వల్ అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా మీ పేజ్ని ఫాలో అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రియేషన్. అండ్ నేను చెప్పాను కదా క్రియేషన్లో వచ్చేసి టోటల్గా 5 థింగ్స్ ఉంటాయని చెప్పేసి. దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మేక్ యువర్ ఫస్ట్ 3 సెకండ్స్ కౌంట్ గైస్. అంటే మీరు ఏదైతే రీల్ అప్లోడ్ చేస్తారో దాంట్లో ఫస్ట్ 3 సెకండ్స్లో ఏంటంటే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే మీ కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఏదైనా ఫన్నీ కంటెంట్ కావచ్చు, లేదా షాకింగ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సాడ్ థింగ్ అవ్వచ్చు, దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ 3 సెకండ్స్లో యాడ్ చేస్తే ఏంటంటే సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పేసి ఆ రీల్ని ఎండ్ వరకు చూడడానికి స్కోప్ ఉంటుంది.
సో దెన్ ఆటోమేటిక్‌గా ఏందంటే ఆ రీల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే చెక్ యువర్ టైమింగ్ గైస్. టైమింగ్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే గైస్ డ్యూరేషన్. ఓకేనా? సో ఇప్పుడు మీ రీల్ అయితే అప్‌లోడ్ చేస్తున్నారు కదా! ఆ రీల్ కూడా గైస్ చాలా మంది ఏందంటే 30 సెకండ్స్ కన్నా తక్కువ 10 సెకండ్స్, 15 సెకండ్స్ అని చెప్పేసి అప్‌లోడ్ చేస్తున్నారు. కొంతమంది అంటే మరీ లెంతీగా 1 ½ మినిట్ కూడా పెడుతున్నారు. సో దయచేసి గైస్ ఇలా పెట్టకండి. వీలైనంత వరకు 30-60 సెకండ్స్ మాత్రమే పెట్టడానికి అయితే ట్రై చేయండి అని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ చెప్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టాప్ క్రియేటర్స్ అందరూ కూడా 30 సెకండ్ నుంచి 60 సెకండ్స్ మధ్యలోనే వాళ్ళు రీల్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంత రీచ్ వస్తుంది కాబట్టి సో మీరు కూడా వీలైనంత వరకు 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ ఉండే డ్యూరేషన్ వీడియోసే చేసి గైస్ అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే యూజ్ ఓన్లీ రిలవెంట్ హ్యాష్‌ట్యాగ్స్ గైస్. ఓకేనా? చాలా మంది గైస్ ఒక రీల్ అప్‌లోడ్ చేశారనుకోండి, ఆ రీల్‌కి సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తారు. సో దానివల్ల గైస్ అంతా కూడా మిస్‌లీడింగ్ అవుతుంది. దానివల్ల ఆ వీడియోకి రీచ్ అనేది రాదు కాబట్టి దయచేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్‌కి రిలేటెడ్ హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ట్రై టు యూజ్ ట్రెండింగ్ ఆడియో గైస్. ఓకేనా? సో మీకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే గైస్ కొత్తగా మనకు ఒక ఫ్యూచర్ అయితే వచ్చింది. సో ట్రెండింగ్ ఆడియోని మనం సెర్చ్ చేసుకొని ఆ ట్రెండింగ్ ఆడియోని మన రీల్‌కి అయితే యాడ్ చేసుకొని ఆ ట్రెండింగ్ ఆడియో యొక్క మ్యూజిక్ అనేది కొంచెం వాల్యూమ్ తగ్గించుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా ఏందంటే ఆ ట్రెండింగ్ ఆడియోలో ఎవరైతే వీడియోస్ అయితే చేస్తున్నారో ఆ వీడియోస్‌లో మన వీడియోస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువుంటాయి. సో దానివల్ల వాళ్ళతో పాటు మన యొక్క వీడియో కూడా రీచ్ రావడానికి స్కోప్ ఎక్కువైతే ఉంటుంది గైస్. ఓకేనా? సో దయచేసి ట్రెండింగ్ యాడ్‌ని కూడా మస్ట్ అండ్ షుడ్ గైస్ యూజ్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి గైస్ ఏంటి అంటే హై రిజల్యూషన్ గైస్. ఓకేనా? సో చాలా మంది గైస్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఏదైనా రీల్ అప్‌లోడ్ చేయాలని చెప్పేసి ఏదో ఒక విధంగా ఏదో ఒక మొబైల్‌తోని ఏదో ఒక లోయెస్ట్ క్వాలిటీతోని వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నారు. సో దయచేసి గైస్ మీరు వీలైనంత వరకు హైయెస్ట్ క్వాలిటీలో రీల్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ అందరూ కూడా హై క్వాలిటీలో వీడియో చూడడానికే స్కోప్ చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు హైయెస్ట్ క్వాలిటీలో మీ యొక్క రీల్స్ అనేవి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తే మీకు మంచి రీచ్ అనేది రావడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎంగేజ్‌మెంట్ గైస్. ఓకేనా? సో చెప్పాను కదా ఎంగేజ్‌మెంట్‌లో వచ్చేసి టోటల్‌గా 2 థింగ్స్ ఉంటాయని చెప్పేసి. సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే రిప్లై టు ది కామెంట్స్ వితిన్ 7 డేస్. ఓకేనా? సో చాలా మంది రీల్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ కామెంట్స్‌కి వితిన్ 7 డేస్‌లోనే దానికి లైక్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ చెప్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎన్నో కొన్ని వ్యూస్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీచ్ తెచ్చుకోవడానికి అప్పుడు కామెంట్స్‌కి రిప్లై ఇస్తారు. సో దానివల్ల గైస్ మీకు రీచ్ రాదు. సో వితిన్ 7 డేస్‌లోనే మీరు వాళ్ళకి రిప్లై ఇస్తే ఏందంటే ఒక కన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతది. సో ఆ వ్యూవర్‌కి అండ్ మీకు. దానివల్ల ఏందంటే ఆ వీడియో రీచ్ రావడానికి, వాళ్ళు షేర్ చేయడానికి, ఎట్ ది సేమ్ టైమ్ మీకు ఆ పర్సన్ ఫాలోవర్ అవ్వడానికి కూడా 100% గైస్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ అయితే చెప్తుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే షేర్ ఎవ్రీవేర్ ఎట్ ది సేమ్ టైమ్. అంటే మీరు ఎప్పుడైతే రీల్ అప్‌లోడ్ చేస్తారో అప్‌లోడ్ చేసిన వెంటనే వీలైనంత వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కావచ్చు, వాట్సాప్‌లో కావచ్చు, వీలైనంత వరకు వెంటనే షేర్ చేయండి అని చెప్పేసి మనకు గైస్ ఇన్‌స్టాగ్రామ్ అయితే చెప్తుంది. సో చాలామంది ఏం చేస్తారు రీల్ అప్‌లోడ్ చేస్తారు. ఎన్నో కొన్ని వ్యూస్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇంకా రీచ్ రావడానికి అప్పుడు దాన్ని షేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల గైస్ మీకు ఇంకా రీచ్ రాదు. సో ఎందుకంటే ఎప్పుడైతే మీరు అప్‌లోడ్ చేస్తారో అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు వీలైనంత వరకు మీరు షేర్ చేయడం వల్ల ఏందంటే ఇన్‌స్టాంట్‌గా ఎక్కువ వ్యూస్ వస్తాయి. దానివల్ల ఏందంటే ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌కి దీంట్లో సంథింగ్ ఏదో మంచి కంటెంట్ ఉంది కాబట్టే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని గైస్ వీలైనంత వరకు టాప్ రీచ్ తీసుకురావడానికి ఇన్‌స్టాగ్రామ్ అనేది ట్రై చేస్తుంది గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే అథెంటిసిటీ గైస్. ఓకేనా? సో చెప్పాను కదా దీంట్లో 4 థింగ్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ ఈ 4th థింగ్ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గైస్ చాలా మంది చేసిన మిస్టేక్ ఇదే కాబట్టి వీటినైతే గైస్ పర్ఫెక్ట్‌గా విన్న తర్వాత వీటిని గైస్ దయచేసి అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? అవేంటి అనేది డీటెయిల్‌గా చెప్తాను. సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే షేరింగ్ కంటెంట్ విత్ వాటర్ మార్క్ గైస్. ఓకేనా? సో చాలా మంది రీల్స్‌ని వచ్చేసి కైన్‌మాస్టర్‌లో గానీ, ఇన్‌షాట్‌లో గానీ ఇంకా వేరే వేరే ప్లాట్‌ఫామ్‌లో ఎడిట్ చేస్తూ ఉంటారు. ఎడిట్ చేసిన తర్వాత ఆ యాప్‌కి సంబంధించిన వాటర్ మార్క్ అనేది ఆ వీడియో పైన అదే విధంగా అయితే ఉంటుంది. సో చాలామంది ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయకుండా దాన్ని అదే విధంగా సేవ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే మీకు 100, 150 వ్యూసో, 200 వ్యూస్ వచ్చేసి అక్కడి వరకే ఆగిపోతున్నాయి అని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ అయితే చెప్తుంది కాబట్టి సో దయచేసి గైస్ వీలైనంత వరకు ఓన్ కంటెంట్‌తో పాటు
ఓన్‌గా వాటర్ మార్క్ లేకుండా ఎడిట్ చేసి దాన్ని గైస్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేయండి గైస్. ఓకేనా? సో ఎలా ఎడిట్ చేయాలి? వాటర్ మార్క్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే గైస్ కింద కామెంట్ చేస్తే సో దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎంగేజ్‌మెంట్ బైట్ గైస్. ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అప్‌లోడ్ చేసిన రీల్‌కి గనుక లైక్స్ రాకపోయినా, కామెంట్స్ రాకపోయినా, షేర్స్ రాకపోయినా కూడా ఆ వీడియోకి ఒక సర్టెన్ వ్యూస్ వచ్చేసి అక్కడి వరకే ఆగిపోతుందని చెప్పేసి గైస్ మనకి ఇన్‌స్టా మీద చెప్తుంది కాబట్టి సో దయచేసి మీరు అప్‌లోడ్ చేసిన రీల్‌కి లైక్స్ మీద ఫోకస్ చేయండి, కామెంట్స్ మీద ఫోకస్ చేయండి అండ్ షేర్స్ మీద కూడా మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఫోకస్ చేయండి గైస్. ఓకేనా? సో దానివల్ల మీరు అప్‌లోడ్ చేసిన రీల్స్‌కి ఇంకా గ్రో వస్తూనే ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే టేకింగ్ క్రెడిట్ ఆఫ్ అదర్ కంటెంట్ గైస్. అంటే వేరే వాళ్ళు చేసిన కంటెంట్‌ని తీసుకొచ్చుకొని మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్‌లోడ్ చేసుకొని మీరు క్రెడిట్ సంపాదించడం. అంటే యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేయడం, వాట్సాప్ స్టేటస్ నుంచి కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం అని చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్ చేస్తే ఏందంటే మీ యొక్క రీచ్ అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతో పాటు మీరు ప్రీవియస్‌గా చేసిన మీ యొక్క ఒరిజినల్ కంటెంట్ కూడా వ్యూస్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రామే చెప్తుంది కాబట్టి దయచేసి గైస్ వీలైనంత వరకు ఓన్ కంటెంట్ చేసి అప్‌లోడ్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫైనల్‌గా ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వయోలేటింగ్ ఇన్‌స్టాగ్రామ్ గైడ్‌లైన్స్ గైస్. ఓకేనా? ఒకవేళ మీరు గనుక సెక్సువల్ కంటెంట్ అప్‌లోడ్ చేసినా, హరాస్మెంట్ కంటెంట్ అప్‌లోడ్ చేసినా, లేకపోతే డ్రగ్స్ సంబంధించింది, గన్‌కి సంబంధించింది, బ్లడ్‌కి సంబంధించిన కంటెంట్ గనుక మీరు చేసి దీంట్లో అప్‌లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఏందంటే ఆ వీడియోకి రీచ్ డౌన్ అయిపోతుంది. అండ్ దానివల్ల ఏందంటే కంప్లీట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నే కంప్లీట్‌గా డిలీట్ చేయడానికి గైస్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా? సో దయచేసి మంచి కంటెంట్ అండ్ ఓన్ కంటెంట్ చేయడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో ఇవే గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న టోటల్‌గా 14 థింగ్స్ అయితే గైస్ మీకైతే క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు 100% గైస్ మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్‌లోడ్ చేసిన రీల్స్‌కి మంచి వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత గైస్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా డిఫరెంట్ వేస్‌లో అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేసి గైస్ మన ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి డెఫినెట్ గైస్ ఆ వీడియో కూడా చూసి మీరు గైస్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా ఎవ్రీ మంత్ 20,000 to 30,000, 40,000, 50,000 ఇంకా మీరు రీచ్ తెచ్చుకుంటే ఎవ్రీ మంత్ 1,00,000 కూడా ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు గైస్. ఓకేనా? సో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను క్లారిటీ వీడియోస్ అయితే చేసి ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా?